ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. జూన్ 7వ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. యువత భవిత శీర్షికలో సింహరాశి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ఫలితాన్ని పొందడానికి, గుర్తింపుని పొందడానికి ఏ విధమైన ప్రక్రియని చేపట్టాలో, ఏ దైవాన్ని ఆరాధించాలో ఆ విశేషాలని, దాంతోపాటు అదృష్టభాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 21వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధుడు, శుక్రుడు, రాహు శుభులుగా కనిపిస్తున్నారు. రవి అర్ధశుభుడుగా కనిపిస్తున్నాడు. ఈ కారణంగా శుభ అశుభ ఫలిత సమ్మిశ్రంగా కనిపిస్తోంది ఈ రాశి వారికి ఈ వారం. అశ్విని నక్షత్ర జాతకులు విద్య, వైద్య రంగాలకి చెందిన వారైతే విశేషమైనటువంటి ప్రతిభని పొందుతారు. దాంతోపాటు ధనాదాయం కూడా చక్కగా ఉంటుంది. భరణీ నక్షత్ర జాతకులు స్త్రీలు అయినట్లయితే తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆహార విహారాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. కృత్తికా నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి ఆలోచన హెచ్చుగా చేస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమాత్రం ఉండదు. అంచేత మానసికమైనటువంటి ఆందోళనకరమైన వార్తల్ని వినడం కానీ, లేదా అనవసరమైన ఆలోచనని ఎక్కువ మోతాదులో చేయడం కానీ ఏమాత్రం సరికాదు అని గ్రహించుకోగలగాలి. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ఇది గో పూజా కాలం కాబట్టి ఆవుకి 18 మార్లు ప్రదక్షిణాన్ని చేయడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఈ రంగంలో విశేషంగా కృషి చేయాలి అని అనుకుంటూ తాము చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన రంగాన్ని ఎన్నుకోవాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు, కేతువు శుభులుగా ఉన్నారు. రవి, కుజ, బుధులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు వినోద రంగానికి, అలాగే కళారంగానికి అంటే నటరంగానికి కానీ చెందినవారు అయినట్లయితే తప్పక వారిలో ఒక ప్రతిభ గుర్తింపబడుతుంది. విశేషమైన గుర్తింపు కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులు వ్యాపార రంగానికి సంబంధించిన వారైతే 10 మందిలోనూ కొత్తదైనటువంటి పురస్కారానికి ఎంపిక చేయబడతారు. అంతేకాకుండా తమదైనటువంటి శైలిలో తమకి సంబంధించిన ఉత్పత్తుల్ని ప్రచారం చేసుకోగలుగుతారు కూడా. మృగశిర నక్షత్ర జాతకులు వ్యవసాయ రంగానికి చెందిన వారైనట్లయితే విశేషమైనటువంటి ఫలితాలని భూమి ద్వారా సాధించి ఒక ప్రత్యేకమైన రికార్డుని నెలకొల్పగలిగే అవకాశాన్ని తప్పక చేజిక్కించుకోగలుగుతారు. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ఇది జ్యేష్ఠ మాసం కాబట్టి గోపూజని విశేషంగా చేయవలసిన మాసం కాబట్టి గోవుని పూజించడానికి ముందుగా గోవుకి కావలసిన చక్కనైనటువంటి పచ్చిగడ్డిని పెట్టి మంచి నీటిని త్రాగించి ప్రదక్షిణాన్ని చేసి పసుపు కుంకుమలతో పూజించడం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం అహంకరించకుండా దైవ అనుకూలతకి కృతజ్ఞతగా ప్రవర్తించడం మంచిది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు, శుక్ర, శనులు శుభులుగా కనిపిస్తున్నారు. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పుని కానీ, లేదా స్థలంలో మార్పుని కానీ, లేదా ఊరు మార్పుని కానీ చేసుకోవాల్సిన అవసరం గట్టిగా కనిపిస్తోంది. ఒకసారి దాని గురించిన లాభనష్టాలని అంచనా వేసుకుని మాత్రమే వెంటనే ఆ విధమైనటువంటి ఆలోచన చేయడం శ్రేయస్కరం. ఆర్ద్ర నక్షత్ర జాతకులు మరో ఊరికి లేదా మరో దేశానికి వెళ్ళాలనేటటువంటి ఆ ఆలోచన ఎంత తొందరగా వారు అమలు చేయగలిగితే అంతగానూ కుటుంబంలో సామరస్యం ఉంటుంది, అంతగానూ బంధుమిత్రుల్లో చక్కనైనటువంటి పేరు ప్రతిష్టలుంటాయి. లేని పక్షంలో ఒక నిందకి గురి కావలసి వస్తుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. పునర్వసు నక్షత్ర జాతకులు తప్పక ఈ మాసంలో 2 లేదా 3 చోట్ల స్థాన భ్రంశానికి గురవుతారు. అంటే తాము ఉన్నటువంటి ప్రదేశాన్ని మారేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అనారోగ్య కారణం కాదు,
ఇష్టులైన బంధువులు పిలవడమో, మిత్రులు పిలవడమో, వారికి సహాయంగా వెళ్ళడమో, లేక వారిని వీరికి సహాయం కోసం పిలవడమో ఏవైనా ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గోవుని సంపూర్ణంగా కడిగి ముఖానికి బొట్టును పెట్టి కొమ్ములకి పసుపుని రాసి పుష్పాలతో అలంకరించినట్టయితే గోసేవ, సర్వదేవతలు ఉన్నటువంటి గోసేవ చేసిన పుణ్యం వస్తుంది కాబట్టి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమని విరోధించినటువంటి వారితో ఏమాత్రపు శత్రుబుద్ధిని చూపించకుండా మిత్రులుగానే ఆదరిస్తూ ఉండడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురు శుక్రులు శుభులుగా ఉన్నారు, రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాలు చేసినప్పటికీ కూడా బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతున్నటువంటి కారణంగా శారీరక శ్రమని ఏమాత్రము అనిపించదు. పుష్యమి నక్షత్ర జాతకులు స్థలాలు కానీ, పొలాలు కానీ, భూములు కానీ, ఇండ్లని కానీ కొనేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా ఆనందంగా గడుపుతారు ఈ వారాన్ని. ఆశ్లేష నక్షత్ర జాతకులు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ, శుభ కార్యక్రమాలని ముగించినటువంటి కారణంగా సొంత ఇంట్లో కానీ, సొంతంగా కొనుక్కున్నటువంటి భూమిలో కానీ పరమ సంతోషంగా నివసించగలుగుతారు, గడుపుకోగలుగుతారు. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గోవులకి ఈగల దోమల బాధ లేకుండా ఉండేందుకు దోమతలని బహూకరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకి ఇష్టడైనటువంటి గురువుని కానీ, పండితుడిని కానీ ఇంటికి సమ్మానం కోసం పిలిచి ఆహ్వానించుకుని సమ్మానించుకోవడం శ్రేయస్కరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే రవి, బుధ, శుక్రులు శుభులుగా ఉన్నారు, కుజుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి అవకాశం దొరికిన కారణంగా దానికోసం తీవ్రమైనటువంటి కృషిని చేస్తారు. పని అవుతుంది, కొద్ది వాయిదా పడుతూ నిదానంగా అవుతుంది, పని మాత్రం పూర్తవుతుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులైనటువంటి వారు పోటీ పరీక్షల్లో తప్పక విజయాన్ని సాధిస్తారు. అయితే ఫలితాలు రావడం మాత్రం కొద్ది ఆలస్యమైనటువంటి కారణంగా తాత్కాలికమైన నిరాశకి, ఆందోళనకి గురి అయ్యే అవకాశం ఉంది. తప్పక విజయాన్ని సాధిస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి చేతికి సరైనటువంటి కాలంలో రుణాన్ని అందుతుంది అని అనుకుంటే కొద్ది ఆలస్యం అవుతుంది, కానీ రుణం లభిస్తుంది. అనుకున్నటువంటి ప్రయోజనం నెరవేరి తీరుతుంది. మొత్తానికి ఎదురు చూపుతో విజయాన్ని సాధించుకోగలుగుతారు ఈ రాశివారు ఈ వారంలో. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. గోసేవలో భాగంగా ఆవులకి బియ్యాన్ని పెట్టడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పోటీ పరీక్షలకి సిద్ధం కావడానికి ఇప్పుడు ప్రయత్నిస్తే నిశ్చయంగా పదవిలో ఉన్నతిని సాధించగలుగుతారు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు, శనులు శుభులుగా ఉన్నారు, రవి, రాహు, కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరా నక్షత్ర జాతకులు పోటీ పరీక్ష కోసమని అప్పుడోసారి కాకుండా నిరంతరం శ్రమించినట్టయితే నిశ్చయంగా విజయ పథాన ప్రయాణించగలుగుతారు. హస్త నక్షత్ర జాతకులు విద్యారంగానికి చెందినటువంటి వారైతే గ్రంథ రచనని కానీ చేసినట్టయితే తప్పక మంచి గుర్తింపును పొందుతారు. ఆ గ్రంథం విశేష జన ఆదరణ పొంది తీరుతుంది. చిత్తా నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి చాంచల్యాన్ని వీడి ఏకాగ్రతా భావంతో కానీ ఉన్నట్లయితే ఉత్తములైనటువంటి వక్తగా కానీ, ఉత్తములైన నటులుగా కానీ రాణించే అవకాశం బాగా కనిపిస్తోంది. అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి గణేశ అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా ఉత్తమం. గోసేవలో భాగంగా గోవుకి ఆకుకూరల్ని సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకి కార్యసాధన అత్యవసరం అనే దృష్టితో దీక్ష పూనాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధుడు, కేతువు శుభులుగా ఉన్నారు, అర్ధశుభులుగా మిగిలిన వారు ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు గట్టి పట్టుదలతో పాటు విఘ్నం ఎదురైనటువంటి సందర్భంలో దాన్ని తిరిగి ఎదుర్కోవడానికి కావలసినటువంటి ప్రయత్నాలను చేసినట్టయితే సునాయాసంగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. స్వాతి నక్షత్ర జాతకులు కొద్ది రాజీ పడ్డట్టయితే, కొద్దిగా తమ పట్టుని వీడినట్టయితే, ఒక మెట్టు దిగినట్లయితే వివాహాది శుభకార్యాలన్నీ కూడా తొందరలోనే నెరవేరే అవకాశం బాగా కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులకి మిత్రులతో, బంధువులతో సత్సంబంధాలు బాగా ఏర్పడతాయి. విందులు, వినోదాలతో సుఖంగా ఇల్లు ఆనందంగా గడుస్తుంది ఈ వారం అంతా కూడా. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం.
గోసేవలో భాగంగా యథాశక్తి చికిత్సకి సరిపడ్డటువంటి ఔషధాలని కానీ ఔషధాలకి సరిపోయిన ధనాన్ని కానీ సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొత్తగా ఇటీవలే పరిచితులైనటువంటి వారిని దూరంగానే ఉంచాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురు శుక్ర రాహువులు శుభులుగా కనిపిస్తున్నారు. ఆ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి పాత బకాయిలు స్వచ్ఛంగా స్పష్టంగా వసూలయ్యే అవకాశం బాగా కనిపించి ధనాదాయం చక్కగా ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకి ఏ విధమైన శ్రమ లేకుండానే మంచి పుష్కలమైనటువంటి ఆదాయ వనరు ఏర్పడుతుంది. ఆ కారణంగా ఆనందంగా గడుపుకోగలుగుతారు ఈ వారమంతా కూడా. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో మంచి గుర్తింపు లేదా పదవి ఉన్నతి, ఆ కారణంగా విశేషమైన ఆర్థిక లాభం కూడా కలిగి తీరుతుంది. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గోసేవలో భాగంగా గోవుకి ప్రీతికరమైనటువంటి చిట్టుని అంటే ధాన్యం మీద ఉండేటటువంటి ఆ పై పొరని అందించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వాహనాలని నడపడంలో కానీ వాహనాల ప్రయాణం విషయంలో కానీ తగు జాగ్రత్తల్ని తీసుకుని తీరాలి. ఇక ఈ వారం ధను రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుజుడు బుధుడు మాత్రమే శుభులుగా ఉన్నటువంటి కారణంగా మూలా నక్షత్ర జాతకులు కొత్తగా ఉద్యోగం లభించిందనేటటువంటి ఆనందంతో ఉండొచ్చు. కానీ ఆ ఉద్యోగం ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని దృఢీకరించుకుని మాత్రమే వెళ్ళడం మంచిది. ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి వారు చేసినటువంటి వాగ్దానాలన్నీ ఎంతవరకు క్రియాశీలంగా పరిణమిస్తాయో, అవి సాధ్యమో కాదో పరిశీలించుకుని మాత్రమే కొత్త ఉద్యోగంలో చేరగలగాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కొత్తగా వ్యాపారం పెట్టి ఉండొచ్చు, కానీ దానిలో వచ్చేటటువంటి లాభ విధానాన్ని గమనించుకుని ఆనందపడవచ్చునేమో. కానీ ప్రారంభించినటువంటి వ్యాపారం ధర్మబద్ధమా, నీతికి సరిపోయేదా లేదా ఒక క్షణం ఆలోచించుకోగలగాలి. లేని పక్షంలో కొత్త ఇబ్బందులు పడే ప్రమాదం బాగా కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు విదేశాలకు వెళ్ళిపోతున్నామనే ఆనందాన్ని మాత్రమే పొందడం కాకుండా విదేశాలకి వెళ్ళబోయే ముందే అక్కడ ఉద్యోగం ఎంతవరకు భద్రత కలిగింది, ఎంత పటిష్టంగా ఉంటుంది, ఎంతకాలం ఉండేందుకు అవకాశపరుస్తుంది వంటి విషయాల్ని 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే చేసుకోగలగాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గోసేవలో భాగంగా ఆవు మెడలలో ఈగలు దోమలు బాధ లేకుండా ఉండేందుకని నల్లనైనటువంటి తాళ్ళని, పసుపు పచ్చని తాళ్ళని కట్టడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదల పట్టడం మంచిదే అయినప్పటికీ కూడా ముందడుగు వేసేందుకు 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే అడుగు వేయాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురు శని రాహు కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా చక్కనైనటువంటి ఫలితాలు లభిస్తాయి. విజయం తప్పక సిద్ధిస్తుంది కూడా. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ధనాదాయం బాగా ఉండడమే కాకుండా ఎందరెందరో తమకి సహాయం చేయడానికి ముందుకొస్తారు. తాము పెట్టబోయేటటువంటి వ్యాపారంలో కలిసి భాగస్వాములుగా ఉండడం కోసం తమ అనుమతిని తెలియజేస్తారు. ససంతోషంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లన్నింటినీ చేసుకోవడం మంచిది. శ్రవణ నక్షత్ర జాతకులు వంట పని వారైతే, కేటరింగ్కి చెందిన వారైతే విశేషమైనటువంటి లాభాన్ని ఆర్జించడానికి అవకాశాలు అనేకం కనిపిస్తున్నాయి. కొద్ది ప్రయత్నం మీద తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు కుటుంబంలో ఉండేటటువంటి బంధువులు మిత్రులు మధ్య సమన్వయ దృష్టితో ప్రయాణించినట్టయితే తప్పక బంధువుల ద్వారా తమకి, తమ ద్వారా బంధువులకి ఉన్న పొరపత్యాలన్నీ తొలగిపోయే అవకాశం బాగా కనిపిస్తోంది ఈ వారంలో. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయడం మంచిది. ఆవులకి ఎండబాధ లేకుండా ఉండేందుకని గోసేవలో భాగంగా గోశాలకి వట్టివేళ్ల తడికెళ్ళి సమర్పించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఐకమత్యం కోసం కృషిని చేస్తూ ఉండి విరోధాన్ని దూరం చేసుకోగలగాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు రాహుకేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు గృహ నిర్మాణాన్ని ప్రారంభించి తీరుతారు. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లని చేసుకుంటారు. ససంతోషంగా శంకుస్థాపనని చేసుకోగలిగిన అవకాశాన్ని పొందుతారు. శతభిష నక్షత్ర జాతకులు ఏ విధమైన శ్రమ లేకుండా ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ప్రభుత్వ రంగ సంస్థలో 10 మందికి పై ఉండేటటువంటి ఉద్యోగాన్ని అశ్రమంగా పొందగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు విదేశాల నుండి స్వదేశానికి వచ్చి తల్లిదండ్రులతో సత్కాలక్షేపాన్ని చేయడానికి ఓ నిర్ణయాన్ని తీసుకుని ధన ఆదాయ మార్గాన్ని ఎంచుకుంటారు ఈ వారంలో.
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది. గోసేవలో భాగంగా ఆవుకి ఇష్టమైనటువంటి అలసందలని సమర్పించండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ సంతానం ఎంతవరకు చదువుతున్నది లేనిది శ్రద్ధగా పట్టించుకోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే రవి, కుజుడు, గురుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమ బంధువులు, తమకి దగ్గరైనటువంటి వారు తమ చుట్టుపక్కలగానే వచ్చి నివసిస్తున్నారని ఆనందపడవచ్చు. కానీ ఐకమత్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందేమో ఒక క్షణం ఆలోచించుకోగలగాలి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి ఉమ్మడి ఆస్తి విషయాల్లో ఉండేటటువంటి పేచీలన్నీ తొలగిపోయాయి అని అనుకోవచ్చును. కానీ మళ్ళీ తాత్కాలికంగా చేయబడ్డ నిర్ణయంలో చిన్న మార్పు వస్తుందేమో ఓ క్షణం అప్రమత్తంగా ఉండాలి. రేవతి నక్షత్ర జాతకులు ఎప్పుడో ఇచ్చినటువంటి రుణం విషయంలో పూర్తిగా పరిష్కారం అయిపోయింది అని అనుకోవచ్చు. కానీ మళ్ళీ అది కథ ప్రారంభం కావచ్చు. అంచేత తగినటువంటి జాగ్రత్తలు ఉండడం ఎంతైనా అవసరం. గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. గోసేవలో భాగంగా గోవుకి ప్రతినిత్యం హారతిని ఉదయకాలంలో అలాగే సాయం సంధ్యాకాలంలో ఇయ్యడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఓర్పుతో ఉండాలి. వివాదాల జోలికి పోకూడదు, వివాదాలని ప్రోత్సహించకూడదు కూడా. యువత భవిత శీర్షికలో యువత విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధిని సాధించాలి అని అంటే సింహరాశి వారు అంటే మఖ 4 పదాల వారు, పూర్వ ఫల్గుని పుబ్బ 4 పదాల వారు, ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర 1 పాదం వారు సత్యదేవుణ్ణి ఆరాధించాలి. అంటే సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని కానీ సత్యనారాయణ స్వామి పటాన్ని కానీ పెట్టుకుని శ్రీ సత్యదేవాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః అనే ఇదే నామాన్ని ముఖ్యంగా గురువారం నాడు అలా 108 మార్లు చదువుతూ ఆయనకి ఆవు పాలతో అభిషేకాన్ని చేయాలి. గోధుమతో చేయబడ్డటువంటి ప్రసాదాన్ని మాత్రమే నివేదన చేయాలి. సత్యదేవుడు సకల అభీష్ట వరప్రదుడు, అన్ని కోరికల్ని తీర్చేటటువంటి వాడు కాబట్టి తప్పక అన్నవర క్షేత్రానికి వస్తానని, సత్యదేవ వ్రతాన్ని చేసుకుంటానని స్పష్టంగా మొక్కుకుని ఆ మహానుభావునికి సంబంధించిన ఆ గోధుమ రవ్వ ప్రసాదాన్ని కొంతమంది భక్తులైనటువంటి వారికి లేదా మిత్రులు, బంధువులైనటువంటి వారికి ప్రసాదంగా పంచుకోవాలి. మరోసారి తప్పక సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటానని మొక్కుకున్నట్టయితే నిశ్చయంగా తాము అనుకున్నటువంటి వృత్తి, విద్య, వ్యాపార రంగాలలో విశేషమైన ప్రతిభని పొంది తీరుతారు. సాయం తాండవ సంభ్రమాయ జటిని. ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తూ ఉంటారు. ఎవరూ ఖాళీగా కూర్చోరు. ఖాళీగా కూర్చునేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వీళ్ళిద్దరిలో పతంజలి కింద పాము రూపంలో ఉండి పైన తలకాయ ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి కింద పులి శరీరం ఉండి పైన తలకాయ ఉంటుంది. వీళ్ళిద్దరూ చూస్తూ తాండవాన్ని తప్ప వాళ్ళేం వాద్యం చేయరు. పులి, పాము కాబట్టి ఈ రెండూ కూడా చూస్తాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే పులి పరమక్రౌర్యముతో కూడుకున్నటువంటి జంతువు, క్రూరత్వానికి ప్రతీక. పాము అంతమందిని చూసినా దాన్ని చూసినా అది ఊరుకోదు పైకి పడగట్టి ఉన్నప్పుడు. అటువంటి పాము, అటువంటి పులి కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే తల తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాయి. తమలో ఉన్నటువంటి ఆ పౌరుషభావాల్ని కూడా విడిచిపెట్టేస్తాయి. అయితే చిత్రం ఏమిటంటే ఆయన ఆదిశేషుడు పతంజలిగా వచ్చి చూస్తున్నాడు. చూస్తుంటే విఘ్నేశ్వరుడు హాస్యమాడాడు. మేమందరం తలకోవాద్యం రోగిస్తాం, నువ్వేం చేస్తావు? తాండవం చూడడం తప్ప నువ్వేం చేయలేవు, పాము నువ్వేం చేస్తావు అన్నాడు. ఆయన అన్నాడు, నేనేమీ చేయలేనన్నావు అని కదూ ఇలా తలెత్తి మాట్లాడావు. అందుకే నేను తలకట్లకి దీర్ఘం లేకుండా అంటే సాగదీసి మాట్లాడాడండి. అహంకారంతో అంటారు కదా,
దీర్ఘం లేకుండా కేవలం హ్రస్వంతో తలకట్లు మాత్రమే అక్షరాలు ఉండేటట్టుగా తాండవాన్ని వర్ణిస్తానని ఒక స్తోత్రం చేశాడు. అందులో దీర్ఘాక్షరం ఉండదు, మొత్తం స్తోత్రం అంతా ఒక్క తలకట్లతోటే ఉంటుంది అంతే. అని మీ అందరూ వాద్యాలు మ్రోగిస్తారు, నేనేం చేస్తానో తెలుసా? పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కాలికి అంది అవుతానని ఎగిరి వెళ్ళి పరమశివుడు పాదాన్ని చుట్టుకున్నాడు. చుట్టుకుంటే 1000 తలలు ఉన్నటువంటి శేషుడు పరమశివుడు చేస్తున్నటువంటి తాండవం యొక్క వేగానికి తట్టుకోలేక తలలు ఇలా ఊగిపోతుంటే ఆ తాండవంలోనే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపుతాడు. ఆపినప్పుట 1000 తలలు ఒక్కసారి దగ్గరికి తెచ్చుకుని దిద్దుకుని అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటాడు శేషుడు. మళ్ళీ తాండవం చేస్తాడు. తాండవం అంటే మామూలు తాండవం అనుకుంటారేమో, అదేదో నృత్యంలా ఉండదు. ఆయన తాండవం చేయడం అంటే దాని వేగాన్ని అనుసరించడం అంత కష్టం. వాద్యం రోగించడం ఎంత వేగంతో ఉంటుందంటే అందుకని జటిని పక్కన పడుతుంది శంకరాచార్యుల వారికి. ఆయన దర్శనం చేస్తూ ఇచ్చిన శ్లోకాలు. పెద్ద పెద్ద జటలతో ఉంటాడు. ఆ జటలతో ఉండి తాండవం చేస్తూ తల ఇలా విసురుతాడు. విసిరినప్పుడు జుత్తు అంతా ఇలా పెడుతుంది. ఇలా విసిరినప్పుడు మళ్ళీ ఇలా అంటాడు. అన్నప్పుడు ఇటు ఈ జుత్తు మళ్ళీ ఇటు రావాలి కదా, ఇటు జుత్తు ఇటు రాకముందు ఇటు జుత్తు ఇటు ఇటు జుత్తు ఇటు తిప్పుకుంటాడు. ఇది ఇటు ఎగురుతుంది, ఇది ఇటు ఎగురుతుంది. ఎవరికైనా తలకాయ ఇలా తిప్పితే జుత్తంతా ఇటు వస్తుంది, ఇలా తిప్పితే జుత్తంతా అటు ఎడుతుంది. ఏదో పెద్ద జులపాలు జుత్తు ఉంటే. పరమశివుడికి అలా కాదు, ఎంత వేగంగా తల తిప్పుతాడంటే ఆయన జుత్తు ఇటుది ఇటు ఇలా ఎగురుతూ ఉంటుంది, ఇటుది ఇలా ఎగురుతూ ఉంటుంది. మధ్యలో తల ఒక్క క్షణం నిలబెట్టి నవ్వుతాడు. అంత వేగంగా కదులుతున్నాడని ఏదో ఉత్కంఠతో బిగిసిపో ఉండడు, చక్కటి చిరునవ్వుతో ఉంటుంది. అంత వేగంగా తాండవం చేస్తాడు. ఆ తాండవం చేస్తున్నప్పుడు మృదంగం వాయిస్తూ కదులుతాడు. ఓ చేతిలో అగ్నిగుండాన్ని పట్టుకుని, ఓ కాలు పైకెత్తి నించుని, ఓ కాలు కింద ఆ అజ్ఞానం అనేటటువంటి రాక్షసుండి తొక్కి పడతాడు. నటరాజమూర్తి అద్భుతం అసలు. అటువంటి నటరాజస్వామి వారి యొక్క తాండవం సాయంకాలం వేళ జరుగుతుంది. ప్రదోష వేళ సాయం సంధ్య పరమశివుని యొక్క విహారకాలం. ఆయన తాండవం ప్రారంభం చేసే ముందు ఒక్కసారి భూమండలం మించి వెడతట. వెళ్ళినప్పుడు ఆయన భూమండలం మీద దిగేటటువంటి ఏకైక క్షేత్రంగా చెప్పబడేది శ్రీశైలం. శ్రీశైలంలో దిగుతాడు నందివాహనారూఢుడై అంటారు. ప్రదోష వేళలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉన్న వాళ్ళని చూసి పరమ ప్రీతి పొందుతాడు. అందుకే నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ప్రదోష వేళ అయ్యేటప్పటికీ గబగబా స్నానాలు చేసి మా అమ్మగారు అమ్మమ్మగారు వీళ్ళందరూ వచ్చి కూర్చుని సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అల్లుకాధీశ్వర అంటూ అకారం నుంచి మొదలుపెట్టి ఆఖరి అక్షరం వరకు చెప్పను, మళ్ళీ సాంబ సదా శివ అంటుండేవారు. సాంబ సదా శివ, సాంబ అమ్మతో కూడుకున్న శివుడు నందివాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. కాబట్టి ప్రదోష వేళ కేవలము భగవత్ చింతనకు మాత్రమే సంబంధించిన సమయం తప్ప ప్రదోష వేళలో ఏ అన్యమైనటువంటి విషయముల యొక్క స్పర్శ పనికిరాదు. కాబట్టి ఆయన అటువంటి అద్భుతమైనటువంటి తాండవం చేస్తాడు. ఆ తాండవాన్ని చూడాలని ముచ్చటపడిపోతారట అందరూ. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కదంబలం గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనోతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందినీ విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూనధూళిధోరణి విధూసరంగ్రిపీఠభూ అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే కరాళపాల పట్టిక
కరాళపాల పట్టిక సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర ప్రసూనధూళిధోరణి విధూసరాంగ్రిపీఠ భూ భుజంగరాజమాలయ నిబద్ధజాటజూటక కుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయోత్సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాలలగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యాం పూజావసాన సమయే దశవక్త్రగీతం యశంభుపూజనవిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం తథైవ సుముఖీం ప్రదదాతి శంభు అని చెప్పుకున్నాడు. ఆయన తాండవం చేస్తుంటే జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిఝరీ విలోలవీచి వల్లరీ విరాజమానమూర్ధని. ఆయన ఢమ 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 నినాద వడ్డమర్వయ ఢమ 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 అని శబ్దం చేస్తూ ఢమరుకాన్ని మోగిస్తూ తాండవం చేస్తుంటే జటాజూటం అంతా కూడా ఒక బిందెలా నిలబడిపోతే అందులో ఉన్నటువంటి గంగ బయటికి రావడానికి చోటు లేక నెత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని తాండవం చేస్తుంటే నీరు ఎలా పైకి కనపడుతుందో అలా గంగ తుంపర్లుగా పైన పడుతూ ఉంటుందిట. మహారణ్యంలో ప్రవహిస్తున్నటువంటి గంగ ఎలా ప్రవహిస్తుందో కటిక చీకట్లో అలా ఆయన జుత్తు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గంగతో కలిసి సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర పూనధూళిధోరణి విధూసరంగ్రిపీఠ భూ భుజంగరాజమాలయ నిబద్ధజాటజూటక శ్రీయైచరాయ జాయితాం చకోర బంధుశేఖర. ఆయన తాండవం చేస్తూ ఉంటే ఒంటి మీద పెట్టుకున్నటువంటి పావులన్నీ జారిపోతూ ఒక్క క్షణం అలా నిలబడితే చాలు మళ్ళీ మేము సర్దుకుంటానికి అవి తత్తరబడిపోతుంటే పావులు అస్తవ్యస్తంగా కదిలిపోతుంటే కుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. ఆ పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి వాడు పక్కన అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటే ఆ తాండవము లాస్యము ఏకకాలంలో జరుగుతుంటే దేవతలందరూ అనేకమైనటువంటి వాద్యములను మ్రోగిస్తుంటే సంధ్యాతాండవం చేస్తున్నటువంటి పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆ మూడు కన్నులున్న మహాదేవుణ్ణి కాశీపట్టణంలో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీద కూర్చుని నా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఒక్కసారి ఆ మూడు కుందలున్నవాణ్ణి నేను ఇక్కడ దర్శనం చేస్తూ ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో, ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట యశంభు పూజనవిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం. పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తూ ఉండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు. అంత గొప్ప సంధ్యాతాండవం చేస్తుంటాడు ఆయన. అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి, అంత గొప్పదిగా చెప్పబడుతుంది. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర్లు శివానందలహరిలోనే. సంధ్యాకాలమునందు విజృంభించి తాండవం చేస్తాడు. అటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ జటినే, సాయం సమయంలో తాండవం చేస్తుంటాడు. మంచి ఉపకార గుణంతో సంతోషంతో ఉంటాడు ఆ సమయంలో. అసలు రహస్యం ఇంకొకటి ఉంది. సాయంకాలం అంటే పొద్దు వాలిపోయే వేళ అని గుర్తు. అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు. శైవాగమంలో ఏ శివాలయం పశ్చిమాభిముఖం అవుతుందో ఆ శివాలయం చాలా ప్రసిద్ధమైన శివాలయం. పశ్చిమ దిక్కుని చూసిందనుకోండి శివలింగం చాలా చాలా గొప్పది. ఆ శివాలయం సజ్జోజాత ముఖంతో ఉంది అని గుర్తు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములుగా 5 ముఖములు కదూ. అందులో పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అంత గొప్పది. శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే సాయం తాండవ పొద్దు ఒరిగిపోతున్నప్పుడు, ఇక ప్రాణం మాటగా మారనప్పుడు, ఊపిరి అందక జీవుడు కొట్టుకుంటున్నప్పుడు కాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై ఆఖరి ఊపిరిని భగవన్నామంగా మార్చి వీడు ఆఖరి ఊపిరిలో భగవన్నామని చెప్పాడని తరింపచేస్తాడు. అందుకే సాయం తాండవ పొద్దు వాలిపోతున్నప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. అందుకే తరించడం అనే దానికి అంత తేలిక మార్గాలు కల్పించినవాడు పరమేశ్వరుడు ఒక్కడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రెండు సంకల్పముల మధ్య, రెండు మాటల మధ్య, రెండు వాక్యముల మధ్య, రెండు ఊపిరిల మధ్య, ప్రతి దాని మధ్యలో ఉండి విజృంభింపచేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సంధ్యాతాండవం చేస్తాడు అని పిలుస్తాం. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. అందరికీ ధనం కావాలి, ధనమే కదా ఇంధనం. ఆ ధన ప్రాప్తి కోసం మీరు నిద్రించే సమయంలో మీ మంచం కింద రాగి చెంబుతో నీళ్లు ఉంచుకొని మీరు నిద్ర నుంచి లేవగానే ఆ రాగి చెంబులోని నీటిని వీధి బయట లక్ష్మీదేవిని తలుస్తూ పారవేయండి. తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది సుమా. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 21వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రానికి స్వాగతం. మానవ జీవితంపై అదృష్టాన్ని ప్రసరింపజేసే సంఖ్యాశాస్త్ర లక్షణం చక్కటి యోగవంతమైనటువంటి మార్గదర్శక సూత్రంగా ప్రతి ఒక్కరికి కూడాను సహకరిస్తుంది. ఆ సంఖ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఏ రంగాలలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది, వారి ప్రవర్తన నియమావళి విషయంలో పాటించవలసిన సూత్ర ప్రాతిపదికలు ఏమిటి, వారు ఏ రంగు దుస్తులు ధరించి తమ కార్యక్రమాలకు బయలుదేరితే విజయాన్ని సాధించవచ్చో తెలిపేటువంటి అదృష్టకరమైనటువంటి శాస్త్రంగా సంఖ్యాశాస్త్రం చెప్పడం జరిగింది. పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని శాస్త్రవేత్తలు నిర్దేశించినటువంటి ఈ యొక్క విశేషాంశాల విషయంలో 21వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం పరిశీలిద్దాం. 21 అనగానే గురుగ్రహ ప్రభావతత్వానికి సంబంధించినటువంటి సంఖ్యగా చెప్పబడుతుంది. గురుతత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తమ మనుగడలో ఎక్కువగా బోధనాచార్య తత్వానికి విలువను ఇవ్వటానికి, చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా తమ మాటను చాలామంది విని ఆచరిస్తే బాగుండు అనేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. తాను చెప్పినటువంటి ఆ సూత్ర ప్రాతిపదికలు ఇతరులకు యోగవంతమైనటువంటి జీవితాన్ని కలిగించాలి అని చెప్పేసి తాపత్రయపడుతూ ఉంటారు. ఈ గురుతత్వం బ్రహ్మతత్వానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి వారికి వాగ్దేవీకరణ, వాక్శుద్ధి యొక్క ప్రభావాలు అత్యధికంగా ఉండటం చేత జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి 10 మందికి రాచబాటను ఏర్పరచడంలో కృతకృత్యులవుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే తొలుత జీవితం అంతా కూడాను కష్టపడి విజయాన్ని సాధించాల్సిన పరిస్థితులు అత్యధికంగా ఉంటాయి. 30వ సంవత్సరం ప్రారంభ దశ నుంచే వీరి జీవితంలో చక్కటి అదృష్టకరమైనటువంటి యోగవంతమైనటువంటి జీవితానికి నాంది వాక్యం పలుకుతారు. కీర్తి ప్రతిష్టలు, అనేక రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికి ఉపయుక్తులవుతారు. ఉన్నటువంటి వీరికి రచన సామర్థ్యం పెరగటం, అనేక పుస్తకాలు వ్రాయాలనేటువంటి తలంపులు రావటం కూడాను ఎక్కువగా మనసులో కోరికలుగా ఉంటాయి. దాంపత్య జీవితం అనురాగతత్వంలో విరాజిల్లటమే కాకుండా సంతాన విషయంలో విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికరమైన ప్రభావాన్ని ఏర్పరచడానికి, విశేషవంతమైనటువంటి కృషిని తెలపడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి. వీరు ఎక్కువగా మార్చి నెలలో గనక జన్మించినట్లయితే గురుబలం చాలా గొప్పగా ఉంటుంది. వీరికి స్వతంత్ర భావాలు అత్యధికంగానే ఉంటాయి. వీరు ఉద్యోగాలు చేయటం కన్నా స్వతంత్ర ప్రతిపత్తితో జీవితాన్ని గడపాలి అనేటువంటి లక్షణం కలిగిన వాళ్ళుగా ఉంటారు.
వీరు బోధనా సంస్థలని స్థాపించాలనేటువంటి తపన, జిజ్ఞాస అత్యధికంగా ఉండి విద్యాలయాల్ని గనక స్థాపించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి విజయసిద్ధిని పొందుతారు అని చెప్పేసి చెప్పవచ్చు. అంతేకాకుండా వీరికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు, దూరదృష్టి అత్యధికంగా కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు దాన్ని పూర్తిగా విజయవంతం చేసేంత వరకు కూడాను నిద్రించని మనస్తత్వ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు కూడాను కృషి చేసి కృతకృత్యులవడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. దైవ చింతన తత్పరతో జీవితాన్ని గడపడానికి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది ఈ 21వ తేదీ పుట్టినటువంటి వారికి. గురు పరంపరా తత్వానికి సంబంధించిన గురువుల సేవ చేయటం, వారి నుంచి మంత్రోపదేశాన్ని పొంది అత్యంత అద్భుతవంతమైనటువంటి ప్రభావంతో చక్కటి యోగవంతమైన జీవితాన్ని గడపడానికి దైవారాధనా తత్వాన్ని ఆచరించటం, ఉపవాసాలు, నోములు, వ్రతాలు, ఆరాధనలు వీటిలో ఎక్కువగా పాలు పంచుకోవటం, తీర్థయాత్రల పట్ల విశేషవంతమైనటువంటి ఆనందతత్వాన్ని పొందటం, ఇవన్నీ కూడా 21వ తేదీ పుట్టిన వారి యొక్క ప్రభావంగా మనకు శాస్త్రంలో తెలియజేశారు. 21వ తేదీ పుట్టినటువంటి వారు గురు పరంపరా తత్వంలో ఎక్కువగా విరాజిల్లుతారు కాబట్టి పౌర్ణిమ మొదలైన పుణ్యతిథుల్లోనూ లేక గురు పౌర్ణిమ వంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమ రోజుల్లోనూ గురువులను సేవించడం, షిర్డీ సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దత్తప్రభు వంటి ఆలయ దర్శనం చేసి అక్కడ బ్రాహ్మణోత్తములకు తగిన విధంగా సత్కారములు, తగిన దక్షిణ తాంబూలాదులు ఇవ్వటం, అంతేకాకుండా గురువారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ ఆచరించటం, గురుతత్వానికి సంబంధించినటువంటి గోల్డ్ కలరు, క్రీమ్ కలర్స్ సంబంధించినటువంటి దుస్తులు ధరించడం, బంగారపు రంగు, పసుపు రంగు కలిగినటువంటి దుస్తుల్ని ఎక్కువగా వినియోగించటం, తల్లిదండ్రుల సేవ చేయటం, శివారాధన చేయటం, తరువాత కనక పుష్యరాగం అనేటువంటి ఆ యొక్క రత్నాన్ని పురుషులు చూపుడు వేలికి, స్త్రీలు ఎడమ చేతి చూపుడు వేలికి ధరించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. కుడి చేతికి పసుపు రంగు కలిగినటువంటి తాడును ధారణ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా వీరు ఎప్పుడూ కూడాను ధనాన్ని ఇతరులకు కనుక ఇచ్చినట్లయితే తిరిగి రావటం కష్టమవుతుంది కాబట్టి ధనాన్ని తన చేతుల మీదుగా కాకుండా మరొకరి ద్వారా ఇతరులకు ఇప్పించేటువంటి ప్రభావాన్ని ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. ఆరోగ్యరీత్యా వీరికి జీర్ణకోశ సంబంధమైనటువంటి రుగ్మతలు, నరాలకి సంబంధించినటువంటి రుగ్మతలతో బాధపడేటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి వాటి రక్షణ కోసం నిత్యం కూడాను దైవ ఆరాధన చేస్తూ ఉసిరిక లేక తేనె వంటి దివ్యవంతమైనటువంటి ఔషధ సేవనం చేయటం వల్ల వీరు కృతకృత్యులై ఆరోగ్యవంతులై చిరకాలం జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. వీరి యొక్క గ్రహ దోషాలకి, జాతక దోషాలకి గురు చరిత్ర పారాయణ చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం అంటూ ధ్యానం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. వచ్చే ఆదివారం 22వ తేదీ పుట్టిన వారి యొక్క అదృష్ట భాగ్యం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.
ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ఈరోజు ఆదివారము, బహుళ పంచమి, శ్రవణ నక్షత్రం, ఐంద్రయోగం. ఎటువంటి పని ప్రారంభించిన విజయమే విజయం. జయకేతనం ఎగరవేస్తారు. పరిపూర్ణమైనటువంటి కార్యసిద్ధిని పొందుతారు. మనం ఎంత అనుకున్నా, ఎంత ఆలోచించినా, ఎంత కృషి చేసినా, మన ప్రయత్నాన్ని మనం ఎంత నమ్ముకున్నా దైవబలం సహకరించాలి. దైవబలం సహకరిస్తుందా లేదా అని చెప్పేటటువంటి వేదాంగ జ్యోతిషమే ఈ పంచాంగం. ఈ రోజున అన్ని విధాల మనకు కలిసి వచ్చేటటువంటి అంశాలున్నాయి. యోగం బాగుంది, తిథి బాగుంది, నక్షత్రం బాగుంది, వారం బాగుంది. కాబట్టి ఏ పని ప్రారంభించినా మంచి జరుగుతుంది. ఇక రేపటి అంశాన్ని పరిశీలన చేసినట్లయితే, రేపు ఆచరించదగిన కార్యక్రమాలని పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. షష్ఠి సోమవారం. ఈ షష్ఠి సోమవారం అనగానే కలహ సూచన. ఎవరితో మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడు. వారాధిపతి చంద్రుడు ఈ షష్ఠి అనగానే కలహ సూచన సూచిస్తోంది. కాబట్టి మనస్సు దెబ్బతినకుండా ప్రశాంతంగా 1-2 సార్లు ఆలోచించి నవ్వుతూ జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరైనా మన అన్నా కూడా బాధపడకుండా ముందుగానే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానిస్తే షష్ఠి దోషం తొలగిపోతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవటం మంచిది. తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించి, సోమవారం దుర్గా అమ్మవారికి సంబంధించిన వారం కాబట్టి ఈ దుర్గామాతను కూడా ధ్యానించి వెళితే, దుర్గా కవచాన్ని చదువుకొని వెళితే షష్ఠి నుంచి ఎదురయ్యే విఘ్నాలను మనం అధిగమించవచ్చు. అలాగే నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం, వైధృతి యోగం, వాణిజ్యకరణం. ఈ వైధృతి వ్యతిరేక ఫలితాలకు సంకేతం. ధనిష్ఠా నక్షత్రం మంచి నక్షత్రమే. ఆలోచించి ముహూర్తయుతంగా ఉన్నటువంటి పనులు ప్రారంభిస్తే మంచిది. విశేషంగా దుర్గారాధన ఎంతగానో షష్ఠీ ఘడియల్లో చేసేటటువంటి దుర్గారాధన కలిసి వస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షణ్ముఖ నాథుడైనటువంటి షణ్ముఖ చిత్రపటంతో ఉన్నటువంటి 6 ముఖాలతో కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని దర్శించడం, స్వామివారిని స్మరించడం చాలా మంచిది. రోగహరము, పాపహరము. సోమవారం షష్ఠి కలిస్తే రోగాలన్నీ పోతాయి, మనస్సు శుద్ధిగా ఉంటుంది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. జాతక వివరాలు తెలియకపోయినా, మన పుట్టినటువంటి తేదీ సరిగ్గా గుర్తు లేకపోయినా, పెద్దలు మనకు పెట్టినటువంటి పేరేంటి, ఆ పేరులో మొదటి అక్షరం ఏంటి, తద్వారా మనకు వస్తున్నటువంటి అదృష్టం ఎలా ఉంది, ఈ అంశాన్ని పరిశీలన చేస్తే కేకో, హాహే, పునర్వసు 4 అక్షరాలు. ఈ కకార పంచాక్షరములలో చివరి 2 అక్షరాలు పునర్వసుకు సంబంధించినవి ఉన్నాయి. ఈ క్రమంలో అవకహడ చక్రంలో ఆ, వ, క అయిపోయి హకార పంచాక్షరాలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో హ అనేది పునర్వసు నక్షత్రము, 3వ పాదము, మిథున రాశిలో ఉన్నది. ఈ మిథున రాశి చివరి పాదంగా ఉన్నది. హకారంతో మిథున రాశి పూర్తవుతుంది. హ అంటే ప్రధానంగా హనుమ. అలాగే హ అంటే శివబీజం. హర, హరి, హ్రాం శక్తి బీజం కూడా. అంటే వైష్ణవ, శైవ, శాక్తేయ సంకేతం. హకారము పాపహరము. ఎక్కడ హ అనే అక్షరంతో మొదలవుతుందో ఆ పిలిచేటప్పుడు జాగ్రత్తగా పిలవాలి. హనుమ అంటే అనుమ అని పిలవకూడదు. అలాగే హరి అంటే హరి అని పిలవకూడదు. చాలామంది ఈ హకారాన్ని పలకటంలో ఇబ్బంది పొందుతూ ఉంటారు. హ అని పిలిస్తే చాలు, పాపం హరిస్తుంది. పరమేశ్వర బీజం ఇది, శివ బీజము, మహిమాన్వితమైన బీజము. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రానికి సంకేతం. దేవమాత అయిన అదితి అధిష్టాన దైవంగా ఉన్నది ఇక్కడ. అందులో విష్ణు నక్షత్రం పునర్వసు నక్షత్రం. అంటే అలాగే రాస్యాధిపతి కూడా బుధుడు, అంటే శ్రీమన్నారాయణమూర్తి. అదృష్టవారం బుధవారం. అదృష్ట రంగు, అదృష్ట దిక్కు తూర్పు, తెలుపు రంగు. శుద్ధ శ్వేతము, ప్రకాశము దీని యొక్క లక్షణము. హ అనే పేరు ఎవరిలో అయితే ఉంటుందో, హ అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుంటుందో వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ప్రకాశం ఉంటుంది. అవసరం లేకపోయినా వారు మాట్లాడతారు, కల్పించుకొని సహాయం చేస్తారు. వాళ్ళ ప్రమేయం లేకున్నా సరే
వాళ్ళు ఎక్కువగా సహాయం చేసేటటువంటి తత్వం కలిగి ఉంటారు. కార్యసిద్ధిలో ముందుంటారు. హనుమ కార్యసిద్ధికి సంకేతం, విజయానికి జయానికి సంకేతం. హనుమంతుడి ఆరాధన పునర్వసు నక్షత్రం కాబట్టి ఎంతగానో సహకరిస్తుంది. ప్రధానంగా చిరంజీవిత్వాన్ని ఎక్కువ కాలం జీవించడానికి, ఎక్కువ కాలం సహాయం చేయడానికి, ఎక్కువ కాలం పేరు ప్రతిష్టలు కలిగి ఉండటానికి ఈ హకారం ఎంతగానో సహకరిస్తుంది. రేపటి సమస్త కార్యక్రమంలో హీ అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధిని పరిశీలన చేద్దాం. మీరు తరచూ వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపార వృద్ధి జరగటం లేదా? ఇదిగో ఈ సులభమైన ప్రక్రియ పాటించండి. ఏదైనా శుక్రవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి 3 నిమ్మకాయలను దండలాగా గుచ్చి అలంకరించండి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ధూపం వేయండి. ఇలా చేస్తే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం వల్ల వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకుని వ్యాపార వృద్ధిని పొందవచ్చు.